చింతమనేని ప్రభాకర్ నేను మొన్నే ప్రస్తావించా. ఒక్క మగాడే అనుకోవాలి అని తెలుగుదేశం పార్టీ తరపున తన కార్యకర్తల కోసం ఎంతకైనా తెగిస్తాడు. అది దుర్మార్గం, రౌడీయిజం, ఫ్యాక్షనిజం ఏ పదాలన్నా నాకేం సంబంధం లేదనేటటువంటి క్యారెక్టరు అన్నటువంటిది. మొన్న ఎన్నికల సంఘం వాళ్ళు అంటే అక్కడ దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, పోలీసుల మీదన. ఆ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే స్టేషన్కి వెళ్ళి విడిపించుకు వెళ్ళినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మీద ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఈ నెల 16 నుంచి చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్ళాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు మరో 14 మంది పరారీలో ఉన్నారు, బెంగళూరు వెళ్ళారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. 6 ప్రత్యేక బృందాలని ఈ వ్యవహారంలో ఏర్పాటు చేశారు. హత్యా ప్రయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ ఫక్కీలో దౌర్జన్యంగా బలవంతంగా తీసుకెళ్లారన్నటువంటి కాన్సెప్ట్ మీద 14 మంది మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు వేశారు. ఇప్పుడు చింతమనేని అతని అంచెలను పట్టుకునేందుకు 6 సీఏలు నేతృత్వంలో 6 స్పెషల్ టీంలు ఏర్పాటైనాయి.